హలో ఫ్రెండ్స్. మొన్న ఫామ్‌కి వెళ్ళినప్పుడు కొన్ని పనులతో పాటు ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేశాము. సో, ఇవాళ వీడియోలో అది చూద్దురు గాని. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. చెరుకు బాగా తయారైపోయిందండి. సో, చెరుకు హార్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అది కూడా కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ మాకు ప్లేస్‌లో అది అడ్డొస్తుందన్నమాట. ఇది ఎలాగా హార్వెస్ట్ చేయాలి. తర్వాత అది ఓవర్ గ్రో అయిపోయినాయి కాబట్టి పక్కకు కూడా వెళ్ళిపోవటం వల్ల తీసేసాము. చాలా బాగా తయారైందండి. అండ్ టేస్ట్ కూడా చాలా జ్యూసీగా ఉంది. అంటే ఇంకొక 2 మంత్స్ బ్యాక్ కూడా కొన్ని అడ్డొస్తున్నాయి అని తీసేసాము. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తయారైనయి. మేము తిన్నాం కూడా అక్కడ, పిల్లలు మేము, దేవుడి పిల్లలు మేము. సో, చెరుకు హార్వెస్ట్ చేసాము. అండ్ ఇది నల్ల చెరుకో, ఎర్ర చెరుకు అంటారు కదా! ఇది ఓన్లీ తినటం కోసం గుల్లగా ఉంటదన్నమాట. మనం తినటానికి కూడా ఈజీగా వచ్చేటట్టు ఉంటది. అంతకుముందు గ్రీన్ కలర్ చెరుకు కూడా పండించాము. బట్ అది చాలా కష్టంగా, కనుపులు అవి చాలా గట్టిగా ఉండటం వల్ల అవి కంప్లీట్‌గా తీసేసి ఇవి తీసుకొచ్చేసాము. మొత్తం కిందకి కట్ చేస్తామండి. పక్క నుంచి మళ్ళీ కొత్త మొక్కలు, పిలకలు అంటాం కదా! అవి మళ్ళీ వస్తాయి. సో, ఆ ప్లేస్‌లో అవి మళ్ళీ పెరుగుతాయి. ఈసారి నేను తెలుసుకున్నదేంటంటే, మనం ఎన్ని తాళ్ళు అవి కట్టినా కూడా అవి చాలా, అంటే పక్కకి అది ఎళ్ళిపోతున్నాయి. సో, వాటితోనే, అంటే ఒక 2, 3 ఉన్నాయంటే అవే కట్టుకుంటూ వెళ్ళిపోవాలంట. సో, ఈసారి కొంచెం జాగ్రత్తగా స్ట్రెయిట్‌గా ఎళ్ళేటట్టు ముందు నుంచి కట్టుకుంటూ వెళ్తే అలాగా మనం గ్రో చేయొచ్చు. ఓకే. టెర్రస్ గార్డెన్‌లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. చెరుకు పెద్ద టబ్స్‌లో వేసుకోవచ్చు. అక్కడ కూడా గ్రో చేసాము. బట్ ఇక్కడైతే ఇంకా బాగా పెరుగుతాయని అక్కడ తీసేసాము. ఇంకొక వెరైటీ పెంచుకోవచ్చు. ఓకే. సో, చెరుకు హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అని అలా అంటే అలా సగం సగం కట్ చేద్దామా? యాక ఇవి ఇది ఇంకో ముక్క చేయి. అవట పెద్ద తెచ్చింది చూడు. మనం కొయ్యగలవా? ఇది లేగు, అడ్లేగు, తగులుతుంది. మట్టి అయిపోయింది, బురద అయిపోయింది. చాలే, చాలా. అండ్ ఇవి స్వీట్ లైము రాలిపోతున్నాయి. మంచి కమలాకాయ వాసన వస్తుంది. ఇది ఉన్నాయా ఇటు? ఇక్కడ ఉన్నాయా? పడిపో పండుతాయి, రాలిపోతున్నాయి. కానీ తొక్క తీగా ఉంటుంది, లోపలది పుల్లగా చేదుగా ఉంటాయి. కాకపోతే బోల్డ్ వైటమిన్ సి ఉంటుంది, ఎక్కువ విటమిన్లు ఎక్కువ ఉంటాయి. రాలిపోతున్నాయని కోసేస్తున్నానండి.
ఇంకో ఎన్ని వచ్చినాయో పడిపోయింది. అయ్యో ఓకే. పండింది, ఎరుపు వచ్చిందిగా. అది ఎల్లో కలర్ అనుకున్నాను కానీ రెడ్ కలర్లో కనపడుతుంది. పింక్ కాదు, రెడ్ కలర్లో కనపడుతుంది. కోస అది పైది అవ్వలేదు ఇంకా, అది ఇంకా వారం పట్టుద్ది. ఇది ఎల్లో కలర్ అనుకున్నానండి కానీ రెడ్ కలర్లో ఉంది. ఇది నాకు తెలిసి మామూలు బయట వైట్ పల్ప్తో ఉంటాయి చూసారా, ఆ వెరైటీ అనుకుంటా. కానీ ఎల్లో కలర్ అన్నీ మేము కొనడం జరిగింది. దగ్గర నుంచి ఇస్తారా? పింక్ పింక్ కానీ మన ఇంట్లో ఉన్నది ఇలా రాదు. ఇలాగ గ్రీన్ కలర్లో ఇలా ఉండవు. ఇదిగో ఎప్పుడు తిన్నావా? తిందాం ఏంటి ఇప్పుడు. దోసకాయలు ఇది మొన్న పందిరి వేసామండి, బరువుకి ఉండక వర్షాలకి ఇరిగిపోయింది. ఇంకే దేవుడు ఇంక పాదులో ఈ పీకే వచ్చేమో, దోసకాయలు అయిపోయినట్టే. ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఏం ఆకు లక్ష్మి? చెంచులాక, చెంచులేసి కూర అంట. చెంచులేసి కూర వండి చెప్తాను మీకు. ఓకే, ఇది ఆకాకరకాయ ఫీమేల్ చెట్టు. ఇంకా మేల్ చెట్లు అక్కడ పూత రాలేదు, సో ఈ కాయలు వేస్ట్ అవుతుంది. ఇదిగోండి లాస్ట్ ఇయర్వి ఇది. ఓకే, ఇవి కూడా పందిరి అయిపిస్తాను దీనికి కూడా. ఇది యాక్చువల్లీ వేసాం, ఇది ఊడిపోయింది, దీని పైన పెట్టాం. బీరకాయలు మొన్న వచ్చినప్పుడు కోసుకెళ్ళాం కదా, ఇంకా లేవు. పచ్చిమిరపకాయలు కోస్తాను. అటువైపు ఉన్నాయి. మొన్న అక్కడ బెండ మొక్కల కింద నిమెటోడ్స్ చూపించాను కదా, వేర్లకి ఎక్కువ కాపు అందుకనే రాలేదని చెప్పాను కదండి. సో నా దగ్గర మెటాపవర్ మెటరైజం ఉంది. ఇది మామూలుగా గ్రబ్స్కిను చెదలు పట్టకుండా పనికి వస్తుంది, నిమెటోడ్స్ కూడా పనికి రావచ్చు, పనికి వస్తుంది, వేయచ్చు. సో ఇప్పుడు గెత్తం వేస్తున్నాం కదా అలాగాను, అందులో ఇది ఒక ఈ నల్లేరు కాడలు ఫ్రెష్గా వర్షాలకి బాగున్నాయండి, లేతవి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు బాగున్నాయి చూసారా, కొద్దాం.
మొన్న పందిర్లు వేసిన రోజునే ఇది మెంతికూర వేసామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం బచ్చల కూర కూడా కోస్తాను. సొప్పు కూర కోస్తాను. శుభ్రం కడగాలండి. ఆకలి నిండా మట్టే. చుక్క కూర అండి. మామిడికాయ అండి. పచ్చి మామిడికాయ కోసమే. ఇంకోటి ఎక్కడ ఉండాలి. పునాకాయ వాసన వస్తుంది. నేర్పెడతా. Okay. रात की देंगे तो क्या हम करते रंगों किसने करते ఇంతే లేదు తినచ్చు ఎలా ఉంది అయి కింద సరిపోతుంది ఇది ఆలోచన బాగుందా ఆషాఢ మాసంలో మునగాకు తినాలి కదండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు.
లేతగా ఉంది. నేను ఇవాళ వండాను పెసరపప్పు మునగాకు. ఈ నీడ కూడా వచ్చేస్తుంది. ఇది చంపటం వల్ల మనకి షేడ్ కూడా తగ్గుతుంది. ఓకే, బీరకాయ మల్బరీస్ మొన్న కోసాక కొమ్మలు అవి నరికినాక అనలేదు, అలాగే బాగుందండి. పరికాయలు తిన్నట్టు, లేకపోతే చింత చిగురు. దేవుడు పిల్లలు నేను ఇవే తింటున్నాం, బాగున్నాయి. వాళ్ళకి ఇష్టమే. పండుగ పెద్దగా ఏం తినట్లేదు, కానీ వచ్చి అయితే మాత్రం. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కొన్ని పనులు చేసాము, చాలా పనులు చేసాము యాక్చువల్లీ. అండ్ కొన్ని కూరగాయలు అండ్ ఫ్రూట్స్ వచ్చినాయి. ఇవాళ ఏమేమి హార్వెస్ట్ చేసామంటే చెరుకులు బాగా తయారైనాయి అండి, అడ్డొచ్చినాయని తీసేసాము. తర్వాత ఫ్రూట్స్లో బొబ్బాస్కాయలు, స్వీట్ లైమ్, మ్యాంగోస్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీస్ ఇలాగే బాగుంటున్నాయి. ఓకే, ఇంకా ఆకుకూరలు చుక్కకూర, బచ్చల కూర, ఇది ఏంటది చెంచులేసి ఆకు. తర్వాత ఇదేమో మునగాకు. ఆషాఢ మాసంలో మునగాకు తినాలనేవారు అమ్మమ్మ అనేది. మా కింద వాళ్ళు కూడా తెమ్మన్నారు. తర్వాత కొంచెం బీరకాయలు, నేతి బీరకాయలు, గుత్తి బీరకాయలు, మామూలు బీరకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు. ఓకే అండి, సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీగా. లోకా సంస్థ సుఖినో బాగుంది. చామదుంపలు అండి, కూరగాయలు ఎక్కువ ఉండట్లేదు కదా, సో అందుకని చామదుంపలు చూడమన్నాను. ఓకే, రెడీ అయినాయి. దేవుడు ఈ మళ్ళీ పెట్టేద్దాం. ఇంక అవి ఒకటే అయిందమ్మా, అంతే. ఇక్కడ ఇంకేట్లేదు, అది ఒకటే తీసేమ్మా, పర్లేదు. మళ్ళీ వేద్దాం. నాటాతేలే ఇంకోటి. అటువైపు ఉన్నాయి దేవుడు. తీసేయండి, కంపు తీసేయండి. ఇది యాక్చువల్లీ ఇంకా కొన్నాళ్ళు ఉండాలి. రెడీ అయిపోయినాయి కదా అని. మనం పసుపు అది మనం యాక్చువల్లీ కరెక్ట్ సీజన్లో తీసుకోలేదు అనుకోండి, అవి మొత్తం ఆకులన్నీ పోతాయి కదా, మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. హార్వెస్ట్ కరెక్ట్ టైంలో చేయాలి. అవతలదే ఇంకా అవ్వలేదు, ఇంకా పెట్టే మళ్ళీ పెట్టే. ఓకే, సో ఇది ఒక కూరకు వస్తాయి కదా. ఇంకా ఉన్నాయి అక్కడ, అక్కడ ఉన్నాయి కదా కూరగాయలు. ఇప్పుడు మనం ట్రాన్సిషన్లో ఉన్నాం కదా, అన్నీ ఎంతసేపు బీరకాయలు, లేకపోతే బొరబాటీలు, కాకరకాయలు, దొండకాయలే ఉంటున్నాయి. సో గోల్ పెట్టేస్తున్నారు పిల్లలు. ఇన్ని వచ్చినాయి చామదుంపలు. హార్వెస్ట్ అయిపోయింది, కన్క్లూజన్ చెప్తాను. తర్వాత చూసాం అన్నమాట.